హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్బర్ బ్రేడ్స్ 2.0. ఈరోజు మనం ఈ సీజన్లోనే బెస్ట్ టాస్క్ అయినటువంటి క్యాప్టెన్సీ టాస్క్ ఈరోజు అయితే జరిగింది. ఆ టాస్క్ గురించి మాట్లాడుకోబోతున్నాం. నిఖిల్ అలాగే గౌరవ్ ఇద్దరు చాలా అంటే చాలా బాగా ఆడారు గేమ్ అయితే. ఇంకా గౌరవ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఆడాడని చెప్పాలి. ఇక్కడ నిఖిల్ ఫస్ట్ నుంచినే షివర్ అవుతూ ఉన్నాడు. టాస్క్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచినే. కానీ గౌరవ్ మట్టుకు స్తంభంలా నిలబడిపోయాడు. నిజంగా చాలా అంటే చాలా బాగా ఆడాడు గౌరవ్. ఇంకొచ్చేసి ఇది చూడండి, మధ్యాహ్నమే కళ్యాణ్ అలాగే గౌరవ్ ఇద్దరు మాట్లాడుకున్నారు. గౌరవ్ వెళ్ళి కళ్యాణ్ దగ్గర అడిగాడు, ఏదన్నా టాస్క్ వస్తే ఫిజికల్ కానీ ఏదన్నా కానీ నాకు సపోర్ట్ చేస్తావా, సపోర్టింగ్గా ఉంటావా అని. నువ్వు అడిగి చూడు, నేను చేస్తాను అన్నాడు. సరే నాకు సపోర్ట్ చేయంటే కళ్యాణ్ నేను సపోర్ట్ చేస్తా అన్నాడు. ఇది లాస్ట్లో తనుజ వచ్చేసి కళ్యాణ్నే పిలిచింది. ఇది విచిత్రం. ఇంకా కళ్యాణ్ వెళ్ళి ఇంకా 2 ఎక్స్ట్రా వేశాడు. అప్పటికే నిఖిల్ చాలా ట్రై చేశాడు, పడిపోతున్నాడు. ఇంకా 2 పడేటట్టుకి ఇంకా వెయిట్ ఎక్కువ టాస్క్ ఓడిపోయాడు. ఇంకైతే సంచాలకుగా తనుజన్ అయితే బిగ్ బాస్ పెట్టాడు. బజర్ మోగినప్పుడు అంతా ఒక కంటెస్టెంట్ పిలిచి అక్కడ శాండ్ బ్యాగ్స్ వేయాలి, అది టాస్క్. ఇంకా ఫస్ట్ బజర్ మోగ్గానే సాయిని పిలిచింది. ఈయన వెళ్ళొచ్చేసి గౌరవ్కి 2 వేశాడు. అక్కడ నిఖిల్కి ఏమీ లేదు. ఇంకా సెకండ్ బజర్ మోగేసరికి దివ్య వెళ్ళి నిఖిల్కి వేసింది, 2 వేసింది. ఇక్కడ తెలివిగా ఆలోచించి ఒకే సైడ్ వేసింది. ఇక్కడ సాయి ఈ పక్క ఒకటి ఆ పక్క ఒకటి వేసాడు. ఇక్కడ దివ్య వచ్చేసి నిఖిల్కి 2 ఒకే సైడ్ వేసింది. ఇంకా థర్డ్ బజర్ మొగ్గానే ఇమాన్యువల్ వచ్చేసి గౌరవ్కి 1 బ్యాగ్ వేశాడు. ఇంకా ఫోర్త్ బజర్ మొగ్గానే ఆయిషా వెళ్ళి నిఖిల్కి 2 వేసింది, అది రైట్ సైడ్ వేసింది. అక్కడ బ్యాలెన్స్ చేసింది. ఇప్పుడు దివ్య వెళ్ళి అక్కడ నిఖిల్కి వేసింది కదా, అప్పుడు ఆ సైడ్ 3 ఈ సైడ్ 1 ఉన్నది నిఖిల్కి. ఇప్పుడు ఆయిషా వెళ్ళి 2 వేసింది కదా నిఖిల్కి, ఇప్పుడు బ్యాలెన్స్ అయింది 3-3, గ్రిప్ దొరుకుతుంది అని. ఇంకొచ్చేసి బిగ్ బాస్ ఆయిషాని కామెంటరీ చెప్పమన్నాడు. ఆయిషాకి తెలుగు రాదు కాబట్టి ఎలాగో మేనేజ్ చేసింది. ఇంకా ఆ తర్వాత బిగ్ బాస్ లెగ్ పొజిషన్ చేంజ్ చేయమన్నాడు, చేంజ్ చేశారు. ఇంకా లాస్ట్లో వచ్చేసి తనుజ వచ్చేసి కళ్యాణ్ని పిలిచింది. కళ్యాణ్ వెళ్ళి అక్కడ నిఖిల్ అప్పటికే పడిపోయేలాగా ఉన్నాడు, ఇంకా 2 వేశాడు, అంతే. నిఖిల్ టాస్క్లోంచి అవుట్ అయిపోయాడు. గౌరవ్ కెప్టెన్ అయ్యాడు. ఇక్కడ ఇద్దరు చాలా అంటే చాలా బాగా గేమ్ ఆడారు. కానీ ఎక్కువ మంది నిఖిల్ని కెప్టెన్ చేయాలనుకున్నారు. గౌరవ్తో లాంగ్వేజ్ ప్రాబ్లం అనేమో, కానీ గౌరవే కెప్టెన్ అయ్యాడు.